మళ్లీ మొదలు కాబోతోంది. మే 17న తిరిగి ఆరంభం కాబోతోంది. జూన్ 3న ఫైనల్ జరగనుంది. రివైజ్డ్ షెడ్యూల్ ప్రకారం మిగిలిన లీగ్ మ్యాచ్లను 6 నగరాలలో నిర్వహించబోతున్నారు. ఐపీఎల్ మ్యాచ్లకు బెంగళూరు, జైపూర్, ఢిల్లీ, లక్నో, ముంబై, అహ్మదాబాద్ వేదిక కాబోతున్నాయి. ప్లే ఆఫ్స్ కు సంబంధించిన వేదికలపై మాత్రం ఇంకా క్లారిటీ లేదు. ప్లే ఆఫ్స్ వేదికలను త్వరలోనే ప్రకటించబోతున్నారు. ఉప్పల్, వైజాగ్ లో ఒక్క మ్యాచ్ కూడా లేదు. లీగ్ దశలో 13 మ్యాచ్లు, ఫైనల్ సహా ప్లే ఆఫ్ మ్యాచ్లు కలిపి ఇంకా 17 మ్యాచ్లు ఉన్నాయి. మే 8న రద్దయిన పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ ను మళ్లీ నిర్వహించనున్నారు. మే 24న ఈ మ్యాచ్ జరగనుంది. పంజాబ్ కింగ్స్ కు టెంపరరీ హోమ్ బేస్ గా జైపూర్ ఉండనుంది. మే 17న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా నైట్ రైడర్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కు బెంగళూరు ఆతిథ్యం ఇవ్వనుంది. మే 18న డబుల్ హెడర్స్ ఉండబోతున్నాయి. మధ్యాహ్నం మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ ఆడనున్నాయి. నైట్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ ఢీకొట్టనున్నాయి. మే 19న సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జైంట్స్ తలపడనున్నాయి. మే 20న చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ ఢిల్లీలో ఢీకొట్టనున్నాయి. మే 21న ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. 21న ముంబైలో ఈ మ్యాచ్ ఉంటుంది. మే 22న అహ్మదాబాద్ లో గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జైంట్స్ తలపడనున్నాయి. మే 23న జరిగే ఆర్సీబీ, సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ కు బెంగళూరు వేదిక కానుంది. మే 24న పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జైపూర్ లో ఢీకొడతాయి. మే 25న 2 మ్యాచ్లు జరగబోతున్నాయి. అహ్మదాబాద్ లో జీటీ, సిఎస్కే, ఢిల్లీలో ఎస్ఆర్హెచ్, కేకేఆర్ తలపడనున్నాయి. మే 26న పంజాబ్, ముంబై, మే 27న లక్నో, ఆర్సీబీ మధ్య మ్యాచ్లు జరగనున్నాయి. మే 29న తొలి క్వాలిఫైయర్, మే 30న ఎలిమినేటర్, జూన్ 1న రెండో క్వాలిఫైయర్ జరగనున్నాయి. జూన్ 3న టైటిల్ ఫైట్ ఉంటుంది. మొత్తంగా టోర్నీ మరో 4 రోజుల్లో మొదలు కాబోతోంది. అయితే ప్లేయర్లంతా ఇప్పుడు మళ్లీ ఒకే చోట కలిసి ప్రిపేర్ కావడమే సవాల్గా మారింది. చాలా మంది విదేశీ ఆటగాళ్లు వారి దేశాలకు వెళ్లిపోయారు. ఇప్పుడు విదేశాలకు వెళ్లిన ఆటగాళ్లు మళ్లీ జట్లతో చేరడం కీలకం. ఇక టోర్నీలో ప్లే ఆఫ్స్ రేస్ ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం 16 పాయింట్లతో గుజరాత్ టైటాన్స్ టాప్ లో ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా 16 పాయింట్లు సాధించింది, కానీ 2వ స్థానంలో ఉంది. పంజాబ్ కింగ్స్ 15 పాయింట్లతో 3వ స్థానంలో, 14 పాయింట్లతో ముంబై ఇండియన్స్ 4వ స్థానంలో ఉన్నాయి. 13 పాయింట్లు సాధించిన డీసీ, 11 పాయింట్లు సాధించిన కేకేఆర్, 10 పాయింట్లు సాధించిన ఎల్ఎస్జీ కూడా రేస్లోనే ఉన్నాయి.